మేడ్చల్ కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో మోదీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతు కుటుంబం నుంచి తాను సీఎం సీట్లో కూర్చుంటే కేసీఆర్ మండిపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. సంతలో పశువులు కొన్నట్లు కొందామని ప్రయత్నిస్తే ప్రజలు వారిని సామాజిక బహిష్కరణ చేస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందంటూ రేవంత్ మండిపడ్డారు. సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడు ఎవడని రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే. 12 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు కాలినా, మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో కలిసినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా కట్టెడు మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినావు. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్టేస్తావు. నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాచుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుంది. భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరు, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ ఆయన సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004-2009 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది. 400 సిలిండర్ 1200 అయింది. 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది. అవునా కాలే? చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా. మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీ కోటేస్తారా?